వీళ్ళల్లో 5 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో ఈవెన్ నేను మాట లేకుండా చెబుతున్నాను, రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచిన మాట వాస్తవమే, కానీ ఈ స్థాయిలో ప్రజల్లో ఇంత స్థాయిలో స్పందన రావటం అయితే మాత్రం జగన్ గారికే మార్కులు ఇవ్వక తప్పని పరిస్థితి ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 1989లో ఆయన ఈ ఎన్నికల ప్రచారానికి వెళితే మేడ్చల్ అనే చోట అసలు సభలో జనం లేరు, చాలా తక్కువ. అసలు ఎన్టీ రామారావు ఏంటి, జనం లేకపోవడం ఏంటి? 1982, 85లో ఎన్టీ రామారావు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ వేలాది మంది జనం రిసీవ్ చేసుకున్న తీరు, స్వాగతం పలికిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత 89లో ఆయన పాలన పూర్తయిన తర్వాత, అంటే అఫ్కోర్స్ మధ్యలో మధ్యంతర ఎన్నికలు ఆయన ప్రభుత్వం రద్దు చేశాడు కాబట్టి అందువల్ల ఇంకొక 2 ఏళ్ళు కలిసి వచ్చింది. 89లో పూర్తయిన తర్వాత పాలన ఒక టర్మ్ పూర్తయినట్టు లెక్క, లేదా 1.5 టర్మ్, ఒక టర్మ్ 2 ఏళ్ళు టర్మ్ పూర్తయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయనకి ఎక్కడికి వెళ్ళినా అంత జనం రాలా. చివరికి కల్వకుర్తిలో ఆయనే ఓడిపోవాల్సి వచ్చింది. సో ఆ పరిస్థితి ఆ రోజు చూసాం. కానీ ఇప్పుడు అలాగే ఈ మిగతా ముఖ్యమంత్రులకైతే పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన మొన్నకే 14 to 19 అసెంబ్లీ ఎన్నికలు పాలన చేసిన తర్వాత 19లో ఆయన జనాన్ని పోగు చేసుకోవడానికి చివరికి 10 పసుపు కుంకుమ ఇట్లాంటి ఇచ్చినా కూడా జనంలో ఆదరణ కనిపించలే. కానీ అదే జగన్ గారు వెళ్తుంటే రోడ్డమ్మట జనం ఎగబడుతున్న తీరు కానీ, స్వాగతం పలుకుతున్న తీరు కానీ, ఆదరిస్తున్న తీరు కానీ, ఇవన్నీ కూడా వేలాది మంది, ఈవెన్ పొద్దుటూరులో నాకు ఒక మిత్రుడు చెప్పిన దాని ప్రకారం కనీసం 2.5 లక్షలు 3 లక్షల మంది అక్కడికి వచ్చారట. చాలామంది సభకి లోపల ఖాళీ లేక బయట ఉండిపోయారట. సో ఒక సిద్ధం సభ, కొన్ని లక్షల మందితో పెట్టిన సిద్ధం సభ, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి పెట్టిన సిద్ధం సభ ఈ స్థాయిలో ఇన్ని లక్షల మంది హాజరవటమే కాదు, ముఖ్యంగా మీరు గమనించండి, చంద్రబాబు గారి స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళంతా ఇట్లా వింటూ ఉంటారు. ఆయన చెప్పే అబద్ధాలా, సబద్ధాలా, నిజాలా, బూతుల, దోషంలా, ఇవన్నీ పక్కన పెడితే ఆయన చెప్పేదాన్ని ఏదో ఉసూరుమన్నట్టు, ఎందుకు వచ్చామరా అన్నట్టు కొంతమంది రెస్పాండ్ అవుతారు. బట్ ఇక్కడ జగన్ గారి స్పీచ్ ఇస్తుంటే ప్రతి క్షణం స్పందించడం, ఇక్కడ జగన్ గారి స్పీచ్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. అదే చంద్రబాబు గారి స్పీచ్లో అపనమ్మకం, ఏమవుతుందో అనే భయం. ఆయన జగన్ గారు ఒక సమగ్రమైనటువంటి స్పీచ్ ఇచ్చారంటే ఆశ్చర్యం కాదు. సమగ్రమైన స్పీచ్ అని ఎందుకు చెప్తున్నానంటే, తన 5 ఏళ్ల పాలనలో ఏమేం చేసింది సంక్షిప్తంగా చెప్పారు. నిజానికి ఇంకా కొన్ని చెప్పలేకపోయారు, టైం లేకపోతే ఇంకా అన్నీ రాసుకోకో లేక ఏమో. ఉదాహరణకి రాయలసీమలో వచ్చినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆయన చేసిన ప్రయత్నం, అలాగే అవుకు టన్నెల్ ప్రారంభించడం, కుప్పానికి నీళ్ళు ఇవ్వటం, ఆ విషయాలు ఇంకా ప్రస్తావించడం. బహుశా ఇంకా చాలా 20 రోజులు ఇది ఉంది కాబట్టి, టూర్ ఉంది కాబట్టి మీరు చెప్తారేమో. కానీ బట్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కానీ, పరిశ్రమల గురించి కానీ, ఇతరత్ర అభివృద్ధి గురించి కానీ, బడులు, వైద్యం, వీటన్నిటి గురించి ఒక సమగ్రమైన స్పీచ్ ఇవ్వటమే కాకుండా వివేక హత్య కేసుని గురించి కూడా చాలా ధైర్యంగా, చాలా సింపుల్గా జరిగిన దాన్ని అట్లా ఒలిచి పెట్టినట్లుగా శుభ్రంగా చెప్పేశారు. డైరెక్ట్గా ఆయన ఒకటే ప్రశ్న వేశాడు, హత్య చేశాను అని చెప్పిన వ్యక్తిని చెల్లెళ్ళు మద్దతు ఇవ్వటం ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. చంద్రబాబు గారు వీళ్ళంతా కూడా ఎట్లా అటువంటి వ్యక్తులకి మద్దతు ఇస్తున్నారు, ఎవరి కోసం చెల్లెళ్ళు మారారని ఎంత ధైర్యంగా చెప్పాడంటే, అది విన్న ఎవరికైనా సరే ఈయన వాస్తవం చెప్పాడా లేదని తేలిగ్గా అర్థమైపోయింది. ఖచ్చితంగా ఎవరైనా కాస్త మామూలుగా నిష్పక్షపాతంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే జగన్ గారు పచ్చి నిజాలు చెప్తే, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు అది నిజమో అబద్ధమో ఆయనకే తెలియనంత రీతిలో ఆయన మాట్లాడినట్లు మనకు అర్థమవుతుంది. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు కడప ఎంపీ మీద డైరెక్ట్ ఆరోపణ, ఆయనే చేసినట్టుగా ఆరోపణ చేయటువంటి దుర్మార్గం కదా. ఒక పక్క సిబిఐ ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేసింది, కొంతమంది మీద కేసులు పెట్టింది, కొంతమంది మరి అసలు హత్య చేశాను ఆయననే బెయిల్ ఇప్పించింది ఎవరు? మరి ఆయన్ని వివేకాన్ని ఓడించింది ఎవరు? టీడీపీ వాళ్ళే కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఇప్పుడు వాళ్ళతోటి చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు కలిసి మద్దతు ఇవ్వటం ఏంటి?
చంద్రబాబు గారికి వాళ్ళకి వత్తాసు పలకటం ఏంటి, అన్నీ ఆయన చాలా ఓపెన్గా చెప్పారు. అలాగే డ్రగ్స్ కేసు గురించి కూడా జగన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ముందస్తుగానే సమాచారం తీసుకుని ఎదుటి వాళ్ళ మీద బురదేసే ప్రయత్నం గురించి కూడా చాలా విడమర్చి చెప్పారు. అలాగే ఇట్లా విమర్శలకి సమాధానం ఇచ్చారు. తాను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వరుసనే లిస్టు చదివి వీటన్నిటి గురించి ఆయన వివరించారు. చంద్రబాబు గారు నేను నా పాలనలో ఇవి చేశాను అని పాలన 1 2 3 4 5 6 7 8 10 అని చెప్పగలిగే పరిస్థితిలో ఈరోజు లేరు. ఎక్కడైనా మీరు ఎవరన్నా వినండి, ఆయన పలాని చెప్పగలిగారు, నేను మళ్ళీ ఇవి వస్తే ఇవి చేస్తాను, అవి కూడా నమ్మబలికేలాగా ఉండాలి కదా. ఇప్పుడు ఒక పక్కేమో శ్రీలంక అయిపోయిందన్నారు, ఇప్పుడేమో 3 రెట్లు ఎక్కువ చేస్తానంట, అంటే 3 శ్రీలంకలు చేస్తాడా చంద్రబాబు గారు? అంటే పరస్పర విరుద్ధం. వాలంటీర్లు ఉగ్రవాదులని అంటారు, ఇంకో పక్కేమో వాలంటీర్లు నేను కొనసాగిస్తానంటారు. మరి వాళ్ళు ఉగ్రవాదులు అయితే ఈయనెట్లా కొనసాగిస్తున్నాడు, వాళ్ళు మొట్టమొదటి ఉద్యోగాలు అయితే ఈయనెట్లా కొనసాగిస్తారు? సో ఈ రకంగా పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలతోటి చంద్రబాబు గారి ప్రసంగం సాగుతూ ఉంటే జగన్ గారు ఒక స్పష్టతతోటి తనేం చెప్పదలుచుకున్నాడో చెబుతూ ఆత్మవిశ్వాసంతో వైనాట్ 175 అని ఆయన వెళ్తుంటే వీరు నిజానికి ఆశ్చర్యం వేసింది. కుప్పంలో మొట్టమొదటిసారిగాట ఈ 30 ఏళ్లలో 35 ఏళ్లలో ఆయన ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది ఇప్పుడు లేదట. ఫస్ట్ టైం ఆయన ఆ రకంగా కూడా ప్రచారం చేయాల్సి వస్తుంది. ఒకటి జగన్ గారి స్పీచ్ చాలా సంస్కారవంతంగా సభ్యతగా ఎక్కడ అభ్యంతరకర పదాలు లేకుండా ఉంటుంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ ఏది పడితే బట్టలు తీసి కొడతా, అది చేస్తా, ఇది చేస్తా, ఏ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. సో ఆ తేడాని కూడా జగన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏ నాయకులైనా సరే తమ ఎజెండా ఏమిటో చెప్పాలి, అది జగన్ గారు చేస్తున్నారు. చంద్రబాబు గారికి తమ ఎజెండా ఏంటో చెప్పకుండా ఎదుటి వాళ్ళ మీద దూషించి జగన్ గారిని దూషించడం ద్వారా ఏవేవో పిచ్చి ఆరోపణలు చేయడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు. మరి ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకోవాలి, ఎవరిలో స్పష్టత ఉంది, ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారు అనేది విశ్లేషిస్తే ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, జగన్ గారిలో ఆ చెప్పదలిసిన అంశాల మీద ఒక క్లారిటీతోటి, ఒక నిజాయితీతోటి చెప్పినట్టుగా అనిపిస్తుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు తను గెలుస్తానో లేదో అన్న భయంతో కంగారు పడిపోయి ఏవేవో అబద్ధాలు చెప్పడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఈనాడులో రాసిన అబద్ధాలన్నీ మరుసటి రోజు ఈయన చదువుతుంటాడు, లేదా ఆయన చెప్పిన అబద్ధాలన్నీ ఈనాడు రాస్తుంటారు. ఈ రకంగా సాగుతున్నటువంటి ఈ రాజకీయాల్లో ఖచ్చితంగా నిన్న కడప సభతోటి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలాగా సభ జరిగిందని సభ. కానీ ఆయన టూర్ ఇడుపులపై నుంచి ప్రొద్దుటూరుకి మామూలుగా అయితే 1:30లో వెళ్ళొచ్చు, కానీ 5-6 గంటలు పట్టిందంటే దాన్ని బట్టే ప్రజల స్పందన అర్థం చేసుకోవచ్చు. ఇక్కడేమో స్వచ్ఛందంగా స్పందిస్తుంటే అక్కడేమో బలవంతంగా స్పందించినట్లుగా, బలవంతంగా అడిగి చప్పట్లు కొట్టినట్లుగా కనపడతా ఉంది. సో ఈ నేపథ్యంలో జగన్ గారు ఖచ్చితంగా ప్రజాదరణ చూరగొన్న ముఖ్యమంత్రిగా ఘన విజయం సాధించడానికి అన్ని అవకాశాలు కనపడుతున్నాయని చెప్పాలి.